ఆనాడు భాగ్ సిటీ బైసికల్ సిటీ, అప్పట్లో జట్కా వాలాలు రిమ్జిమ్ అంటూ రిక్షా వాలాలు. కాలం మారింది, ఆధునికత ఉరకలేస్తోంది. విశ్వనగర స్వప్నంతో భాగ్యనగరం దూసుకుపోతోంది. ఒంటి స్తంభం మేడపై చుక్చుక్ రైలు ఊరిస్తోంది. ట్రయల్ రన్స్ తో మురిపిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ బ్రాండ్ కి అదనపు హంగులు అద్దబోతోంది HMR. ట్రాఫిక్ పద్మవ్యూహం నుంచి మెట్రో బయటపడేస్తుందా? అవాంతరాల్ని అధిగమించి అనుకున్న సమయానికి పరుగులు తీస్తుందా? ఫ్లైఓవర్ల పైనుంచి ఓవర్టేక్ చేస్తూ ఔరా అనిపించే నిర్మాణాలు, నిత్యం వేలాది వాహనాలు దూసుకెళ్లే రహదారి మధ్యన ఒంటి స్తంభాల వరుస, టూ-వే రైల్వే ట్రాక్లపై అత్యాధునిక రైళ్ల పరుగులు, మధ్య మధ్యలో స్టేషన్లు, సునాయాసంగా ఎక్కేందుకు ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, షాపింగ్ మాల్స్. నగరవాసుల కలల మెట్రో నిజంగా ఓ అద్భుతం. నిర్మాణ రంగానికే తలమానికం. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలకే తలమానికంగా ఉన్న మెట్రో రైల్ గ్రేటర్ సిటీలో పరుగులు తీసే రోజు మరెంతో దూరంలో లేదు. నగరంలో ఒంటి స్తంభంపై దూసుకెళ్లే చుక్చుక్ రైలు కోసం హైదరాబాద్ వాసులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సువిశాలమైన మెట్రో స్టేషన్లు, వాటి కోసం ఏర్పాటైన మెట్రో మార్గాలు భాగ్యనగర ప్రజల్ని ఊరిస్తున్నాయి. గ్రేటర్ వాసుల కలలన్నీ మెట్రో రైలు చుట్టూయే. ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించే మెట్రో రైలు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని అందరిలో ఆసక్తి. ప్రస్తుతం నాగోల్, శిల్పారామం, ఎల్బీ నగర్, మియాపూర్, జేబీఎస్, ఫలక్నామా మార్గాల్లో మెట్రో పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలోనే నాగోల్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, ఎస్ఆర్ నగర్, మియాపూర్ రూట్లలో మెట్రో రైల్ అందుబాటులోకి రానున్నాయి. మొత్తం ప్రాజెక్టు 72 కిలోమీటర్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు వేగంగా జరుగుతున్నాయి. గ్రేటర్ సిటీ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ నిర్మాణాల్లో అద్భుతం. మెట్రో ప్రాజెక్టు ప్రగతి, నిర్మాణ విశిష్టతలు భవిష్యత్తులో విద్యార్థులకు పాఠ్యాంశాలు కానున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో చేపడుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రపంచంలోనే అతిపెద్దది. లండన్ వంటి అభివృద్ధి చెందిన నగరాలు సైతం నగర మెట్రో ప్రాజెక్టు గమనాన్ని, పీపీపీ విధానాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాయి. నగర రహదారులపై ట్రాఫిక్ ను క్రమబద్దీకరిస్తూనే ఒంటి స్తంభం పిల్లర్లపై స్టేషన్లు, మెట్రో మార్గాలు ఏర్పాటవుతున్నాయి. నవంబర్లో మొదటి పిల్లర్కు శంకుస్థాపన జరుపుకున్న హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు ఒక్కో పిల్లర్ వేసుకుంటూ నగర రహదారులపై టీవీగా నిల్చున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో బెంగళూరు, చెన్నైల కన్నా ముందు హైదరాబాద్ లో మెట్రో పనులు ప్రారంభమైన పలు అవాంతరాలు, గందరగోళాల మధ్య ఇప్పటికీ జరుగుతున్నాయి. అయితే ఢిల్లీ తర్వాత ఇతర రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు ప్రత్యేకతుంది. భూగర్భ మార్గాల ద్వారా కాకుండా ఎలివేటెడ్ మెట్రో రైల్ ప్రాజెక్టు హైదరాబాద్ లోనే సాధ్యమైంది. హైదరాబాద్ పరిసరాలన్నీ దక్కన్ పీఠభూమిగా ఉండటం, సహజ సిద్ధ రాక్ హిల్స్ గా పేరుండటంతో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని ఆకాశంలోనే ప్రయాణంలా డిజైన్ చేశారు. నిత్యం పెరుగుతున్న ట్రాఫిక్ ని నియంత్రించడానికి అందుబాటులో ఉన్న ఆర్టీసీ, ఎంఎంటీఎస్ వంటి రవాణా సౌకర్యాలు చాలకపోవడంతో హైదరాబాద్ లో మెట్రో రైల్ ప్రాజెక్టు అనివార్యమైంది. HMR ప్రాజెక్ట్ ని 3 కారిడార్లుగా విభజించి పనులు ప్రారంభించారు. మియాపూర్, ఎల్బీ నగర్ మధ్య 29.87 కిలోమీటర్లు, నాగోల్, శిల్పారామం మధ్య 26.51 కిలోమీటర్లు, జేబీఎస్, ఫలక్నామా మధ్య 14.78 కిలోమీటర్ల పొడవు మెట్రో మార్గాన్ని తొలిదశగా ప్రారంభించారు. ఇందులో ఇప్పటి వరకు మియాపూర్, ఎస్ఆర్ నగర్ వరకు 12 కిలోమీటర్లు, నాగోల్, మెట్టుగూడ వరకు 8 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ ట్రాక్ పూర్తయి ట్రయల్ రన్ కూడా పూర్తి చేసుకుంది. ఎల్ఎన్టీ మెట్రో రైల్ ప్రాజెక్టు తరపున ఎండీగా కొత్తగా బాధ్యతలు స్వీకరించారు శివానంద నింబర్గే గారు. Sir, I wish you good luck and congratulations. How precious is the Hyderabad Metro Rail project, particularly you, and you have seen a lot of Metro Rail projects in Bangalore and things. So, how it going to be in your period? First of all, I am very honored and privileged to be taking up this assignment. Hyderabad Metro is a great project.
This has got the best of technology here. As you can see, quite a bit of it is already done, and the design aspects are all world class. People of Hyderabad can really have a good ride in the city, a comfortable one. A lot of things have to be prepared in order to go for a commercial launch. So those discussions are on, and I think we will jointly come out with the government and be able to communicate when we will start. So what is the good news? What is the good news from Nimbargate to the Hyderabad is particularly and eagerly waiting for this metro rail project? The good news is I'm loving the city. It's a fantastic place and beautiful people. It will be a pleasure to work and stay in this beautiful city. Substantial progress has been achieved with full cooperation from the government of Telangana and the various senior people concerned with the government. We are now at a stage where certain aspects of the metro can be taken forward, and as there are few clearances and formalities that has to be done before a major public service like metro is actively open for the public. We are in the process of doing all that for certain part or section of the metro. We hope to achieve it as early as possible. రెండో విడత మెట్రో పనుల్లో మియాపూర్, బిహెచ్ఈఎల్, పటాన్ చెరువు మధ్యలో 15 కిలోమీటర్ల మేర, ఫలక్నుమా, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు 12 కిలోమీటర్లు, ఎల్బీ నగర్ నుంచి వనస్థలిపురం దాకా 4 కిలోమీటర్లు, ఈసీఐఎల్ తార్నాక 7 కిలోమీటర్లు, గచ్చిబౌలి, టోలీ చౌక్, లక్డీ కపుల్ రూట్ ని 17 కిలోమీటర్ల మేర, జేబీఎస్ అల్వాల్ మధ్యలో 8 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణకు ప్రణాళిక సిద్ధం చేశారు. దీంతో పాటు మెట్రోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి వరకు విస్తరించాలని, అక్కడి పనులు ప్రారంభించేలా చూడాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడంతో భవిష్యత్తులో మెట్రో రైల్ ప్రాజెక్టు మరింత దూరానికి విస్తరించబోతోంది. ఇన్నాళ్లు మెట్రో కారిడార్ స్టేషన్ల నిర్మాణంపై శ్రద్ధ పెట్టిన హెచ్ఎంఆర్ వర్గాలు 60% మేర పనులు పూర్తి కావడంతో ప్రయాణికుల వసతిపై దృష్టి సారించాయి. అందులో భాగంగా బైస్కిలింగ్ స్టేషన్ల ప్రతిపాదనతో హైదరాబాద్ మెట్రో ముందుకొచ్చింది. బైస్కిలింగ్ స్టేషన్ల నిర్మాణానికి నిధుల కోసం ఐక్యరాజ్య సమితిని మెట్రో అధికారులు సంప్రదించారు. నిధుల కేటాయింపునకు ఐరాస ఆర్థిక వ్యవహార మండలి సూత్రప్రాయంగా అంగీకరించినట్లు సమాచారం. ఒక్కో బైస్కిలింగ్ స్టేషన్, సైక్లింగ్ ట్రాక్ నిర్మాణానికి 2 కోట్లు ఖర్చవుతుందని ప్రాథమిక అంచనా. మొత్తంగా వీటి కోసం 100 కోట్లకు పైగా నిధులు వెచ్చించే అవకాశం కనిపిస్తోంది. మెట్రో కూడా అవసరమే పట్టణానికి. అయితే ఒక మెట్రోనే ఈ ట్రాఫిక్ సమస్యలు పరిష్కారం చేస్తున్నట్టే కాదు. రేపు మెట్రోను మీరు ఎన్ని కిలోమీటర్లు పెంచినా, 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు మీరు ఇంట్రడ్యూస్ చేసినా మీకు బస్, ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ మీకు అవసరమే. ఎంఎంటీఎస్ రైల్వే ట్రాన్స్పోర్ట్ కూడా మీకు అవసరమే ఉంటుంది. అయితే ఒకటి మనం అనుసంధానం చేసుకోవాలి. అంటే ఏ పాయింట్ నుంచి మనం ఎంత డిస్టెన్స్ పోతున్నాం, ఎంత సమయం మనం సేవ్ అంటే ఒక మనిషి పని చేయగలిగే సమయాన్ని ఎంత సేవ్ చేస్తున్నాం, ఎంత పొల్యూషన్ లెవెల్ మనం తగ్గిస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. ఒక పట్టణానికి ఎఫిషియెంట్గా ఒక ఎకనామిక్స్ మనం మాట్లాడితే. బట్ ఈ ఎదుగుతున్న హైదరాబాద్కు మెట్రో కూడా ఖచ్చితంగా ఇప్పుడు అవసరమే. ప్రతి మెట్రో స్టేషన్ నుంచి సైకిల్ సవారీకి వీలుగా ప్రత్యేకంగా ట్రాక్స్ ఏర్పాటు చేయనున్నారు. మీటర్ వెడల్పుతో 2 వైపులా ప్రహరీతో కూడిన ట్రాక్ ని నిర్మించనున్నారు. స్టేషన్ నుంచి ప్రధాన కూడళ్లు, రోడ్లను కలుపుతూ ఈ ట్రాక్ ఉంటుంది. మెట్రో బైసికల్ స్టేషన్లు, సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు కోసం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిట్, హైదరాబాద్ బైసికలింగ్ క్లబ్ ఇప్పటికే ఓ అవగాహనకొచ్చాయి. నడిచే వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు, సైక్లింగ్ ఇగ్నోర్ చేసినారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఇగ్నోర్ చేస్తున్నారు. ట్రామ్స్ అంటే ఎట్లాగో మనకు లేవు, కలకత్తా తప్ప. ఒక్క మెట్రో రైలు తీసుకురావడం ద్వారా అన్ని సమస్యలను పరిష్కరిస్తామనేటువంటి ఒక ఫాల్స్ ప్రచారం చేయడం వల్ల ఈ ప్రాజెక్టు ఈరోజు ఈ స్థాయిలో ఉండి ఎప్పుడు పూర్తి అవుతుందా, ఎప్పుడు కదా, దీంట్లో మనుషులు వెళ్ళేది ఎప్పుడు ప్రారంభోత్సవం జరుగుతుంది అనేటువంటి పరిస్థితికి వచ్చింది. ఉదాహరణకు మెట్రో ప్రారంభోత్సవం జరిగిన తర్వాత కూడా రోడ్డు మీద నడిచే మనిషి పరిస్థితి ఏంటి? మెట్రో స్టేషన్లో దిగిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ నడవాలి, నడిచేదానికి అవకాశం ఉందా? హైదరాబాద్ రోడ్ల మీద ఈరోజు సైకిల్ తొక్కడానికి అవకాశం ఉందా? నగరంలో వర్క్ టు సైకిల్ నినాదంతో మెట్రో రైల్ ప్రాజెక్టులో సైక్లింగ్ ని ప్రోత్సహించేందుకు
హెచ్ఎంఆర్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మెట్రో స్టేషన్ల వద్ద సైక్లింగ్ స్టేషన్లను నిర్మించి ఉచితంగా సైకిళ్లను అందుబాటులో ఉంచుతామని హెచ్ఎంఆర్ వర్గాలు ప్రకటించాయి. మెట్రో రైల్ ప్రాజెక్టులోని 72 కిలోమీటర్ల వ్యవధిలో 64 మెట్రో స్టేషన్లలో సైకిళ్లను అందుబాటులో ఉంచడానికి బైస్కిలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. వీటిని స్టేషన్ గ్రౌండ్ లెవెల్లో నిర్మించనున్నారు. ఒక్కో స్టేషన్లో 60 నుంచి 100 సైకిళ్లను అందుబాటులో ఉంచుతారు. స్మార్ట్ కార్డుతో వీటిని వినియోగించుకోవచ్చు. ఒక స్టేషన్లో తీసుకుని వినియోగించుకున్న తర్వాత వేరే మెట్రో స్టేషన్లో ఎక్కడైనా సైకిల్ ని అప్పగించవచ్చు. దీని ద్వారా వ్యక్తిగత వాహనాల అవసరం లేకుండా సైకిళ్ల ద్వారా మెట్రో స్టేషన్లకు చేరుకునే అవకాశం ఉంటుంది. ట్రాఫిక్ రద్దీని నియంత్రించడంతో పాటు కాలుష్య నియంత్రణ, ఇంధన పొదుపును ప్రోత్సహించేందుకు బైస్కిలింగ్ స్టేషన్లు ఉపయోగపడతాయని హైదరాబాద్ మెట్రో రైలు వర్గాలు భావిస్తున్నాయి. హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలనుకుంటున్న తెలంగాణ ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగానే హైదరాబాద్ మెట్రో రైలు నిర్వాహకులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే ముందుగా ప్రయాణికులకు అవగాహన కల్పిస్తేనే ఈ ప్రయోగం సత్ఫలితాలనిచ్చే అవకాశం ఉంది. మహానగరంలోనే కాదు, పుణ్యక్షేత్రమైన యాదాద్రి దాకా పరుగులు పెట్టబోతోంది హైదరాబాద్ మెట్రో. మరోవైపు పాత అలైన్మెంట్ ప్రకారమే పనులకు ప్రభుత్వం సమ్మతించడంతో మెట్రో ప్రాజెక్టు స్పీడ్ అందుకోబోతోంది. సుల్తాన్ బజార్లో చిరు వ్యాపారుల కోసం ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది. కీలక ప్రాంతాల్లో అలైన్మెంట్ మార్పుపై తర్జన భర్జనలతో మెట్రో పనుల్లో కొంత జాప్యం జరిగింది. చివరికి పాత ప్లాన్ ప్రకారమే పనులకు ప్రభుత్వం సమ్మతించడంతో ప్రతిష్టంభన తొలగిపోయింది. సుల్తాన్ బజార్ అసెంబ్లీ ఎదుట పాత అలైన్మెంట్ ప్రకారమే మెట్రో రైల్ ప్రాజెక్టు పనులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా సుల్తాన్ బజార్ వ్యాపారులు, హ్యాకర్లకు పునరావాసంగా భారీ ప్యాకేజ్ తో పాటు మెట్రో సుల్తాన్ బజార్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు ప్రకటించింది హెచ్ఎంఆర్. ఇందుకోసం 13 కోట్ల ఖర్చుతో 2000 గజాల విస్తీర్ణంలో పుత్లీబౌలిలో భారీ కాంప్లెక్స్ నిర్మించింది. దశాబ్దాలుగా సుల్తాన్ బజార్ ని నమ్ముకున్న హ్యాకర్లను ఆదుకునేందుకు మెట్రో పిల్లర్ల కింద ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. మెట్రో ప్యారడైజ్ పేరుతో వీటిని హ్యాకర్లకు అందజేస్తారు. హ్యాకర్ల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు నైట్ బజార్ సదుపాయాన్ని కూడా కల్పించనున్నారు. సుల్తాన్ బజార్ కున్న చారిత్రక నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ చర్యలు చేపట్టారు. మరోవైపు కొత్త అలైన్మెంట్ ప్రకారం వెళ్లినట్లయితే చారిత్రక కట్టడాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉండడంతో పాత అలైన్మెంట్ ప్రకారమే మెట్రో రైలు పనులను వేగవంతం చేయనున్నట్లు హెచ్ఎంఆర్ ప్రకటించింది. సుల్తాన్ బజార్ లో అలైన్మెంట్ కోసం 5 ప్రత్యామ్నాయాలను పరిశీలించిన అధికారులు అధిక వ్యయంతో పాటు మరిన్ని సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని గుర్తించారు. దీంతో పాత అలైన్మెంట్ ప్రకారమే ఆ ప్రాంతాల్లో మెట్రో పనులు కొనసాగించేందుకు హెచ్ఎంఆర్ నిర్ణయించింది. సుల్తాన్ బజార్ మార్గంలో కాచిగూడ బాటా చౌరస్తా వరకు 100 అడుగుల బదులు 80 అడుగులు, బాటా చౌరస్తా నుంచి ఆంధ్ర బ్యాంక్ వరకు 65 అడుగులు, అక్కడి నుంచి పుత్లీబౌలి వరకు 80 అడుగుల మేర మాత్రమే స్థల సేకరణ జరుపుతోంది హెచ్ఎంఆర్. సర్కార్ తాజా నిర్ణయంపై వ్యాపారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిస్తున్నామని వారు అంటున్నారు. అయితే హెచ్ఎంఆర్ తమతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ ప్రకారం ప్రత్యామ్నాయ వసతులు ఏర్పాటు చేస్తే సుల్తాన్ బజార్ ఓ చారిత్రక బజార్గా చరిత్రలో చిరకాలం నిలిచిపోతుందని వారు అంటున్నారు. ఇక్కడ చూడండి మీరు, మాకు ఇప్పుడు మొత్తం 120 షాప్స్ ఉన్నాయి సుల్తాన్ బజార్ స్ట్రెచ్లో. ఈ 800 ఫీట్ల స్ట్రెచ్
120 షాప్లో ఒక 30 షాప్స్ మొత్తానికి పోతున్నాయి. వాళ్ళకు ఎటువంటి ఆదాయం ఉండకుండా ఉంటుంది. అయితే వాళ్ళకి మేము గవర్నమెంట్కి ఒకటే అని మన మెట్రో వాళ్ళకు కోరినాం. సుల్తాన్ బార్ కాంప్లెక్స్ కడుతుంది, అందులో వాళ్ళకు ఒక షాప్స్ ఇవ్వాలి స్టేషన్ లోపల. ప్రతి ఒక్కరికి న్యాయం అయ్యి మంచి ప్రాఫిట్గా అయ్యి మళ్ళీ సుల్తాన్ బార్ చేయాలని ఒక చరిత్రలో నిలిచిపోయేటట్టు ప్రభుత్వం ఇది చేయాలని నేను ఒకటే కోరుతున్నాను. వ్యాపారస్తుల నుంచి సానుకూల వాతావరణం రావడంతో కోటి పరిసర ప్రాంతాల్లో మెట్రో రైలు పనులు ఊపందుకున్నాయి. ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఆంధ్ర బ్యాంక్, సుల్తాన్ బజార్ మీదుగా కారిడార్ 2 పనుల్లో సాధ్యమైనంత త్వరగా పిల్లర్లను లేపడానికి మార్కింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. కోట్లాది రూపాయలతో సుల్తాన్ బజార్ ని మెట్రో రైల్ ప్రాజెక్టులో అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఆ ప్రాంతాన్నంతా పెడిస్ట్రియన్ ప్రాజెక్టుగా మార్చి అక్కడ నైట్ బజార్ నిర్వహిస్తే తమకు మరింత లాభదాయకంగా ఉంటుందంటున్నారు వ్యాపారులు. అడ్డంకుల మధ్య సాగుతున్న హైదరాబాద్ మెట్రో రైల్ స్పీడ్ కి కొన్ని సాంకేతిక అవాంతరాలు బ్రేకులేస్తున్నాయి. ఈ ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి మెట్రో రైల్ కి పట్టాలెక్కించాలనుకుంటోంది సర్కార్. అయితే సేఫ్టీ టెస్టుల కారణంగా మెట్రో రైల్ మరింత ఆలస్యం కానుంది. ట్రయల్ రన్ తో చాలా రోజులుగా ఊరిస్తోంది మెట్రో రైల్. అందులోకి ఎక్కే ఛాన్స్ ఎప్పుడొస్తుందా అని నగరవాసులు వెయిటింగ్. అత్యాధునిక సేవలతో హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి వస్తుందనుకున్న మెట్రో రైల్ నత్తనడక పనులతో ఆలస్యం అవుతోంది. నగరంలో మొత్తం 72 కిలోమీటర్ల నిర్మాణ పనుల్లో ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణ పనులు పూర్తయింది 25 కిలోమీటర్లే. నాగోలు, మెట్టుగూడతో పాటు మియాపూర్, ఎస్ఆర్ నగర్ మార్గాల్లో పనులు పూర్తయ్యాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో పనులు పూర్తి కావచ్చాయి. గత ఏడాది ఉగాదికే ప్రారంభం కావాల్సిన మెట్రో రైల్ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ ఏడాది ద్వితీయార్థంలో హైదరాబాద్ మెట్రో రైల్ ప్రారంభమవుతుందని స్వయంగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మెట్రో రైల్ ప్రాజెక్ట్ ని వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నా సాంకేతిక అవాంతరాలు తప్పటలేదు. నాగోల్ మెట్టుగూడ మార్గం పూర్తయినా అది సికింద్రాబాద్ వరకు పూర్తయితేనే ప్రయాణికులకు ఉపయోగమనే ఆలోచనతో వాయిదా వేశారు. మరోవైపు ఈ మార్గాల్లో ఇప్పటివరకు కేంద్ర రైల్వే సేఫ్టీ నుంచి పూర్తి స్థాయిలో అనుమతి రాలేదు. దీనికి పలు టెక్నికల్ సమస్యలున్నట్లు తెలుస్తోంది. అన్ని సరిగా జరిగి ఉంటే 2015లో ట్రయల్ రన్ 2016 లోపల కంప్లీట్ అయ్యేది. ప్రోగ్రామ్ నడుస్తున్నప్పుడు 2014లో కొన్ని సందర్భాల్లో అసెంబ్లీ ముందు కానీ సుల్తాన్ బజార్లో కానీ అలైన్మెంట్ చేంజ్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ అప్పటికే 60% 70% పని అయిపోయింది కాబట్టి ఇక అలైన్మెంట్ చేయడం సాధ్యం కాదని తర్జన భర్జనాలు జరిగి 1 సంవత్సరం దీని మీద డిలే అయింది. తర్వాత మళ్ళీ ప్రభుత్వం ఒరిజినల్ అలైన్మెంట్కి ఒప్పుకోవడంతో సంవత్సరం లేట్తోని ఈ పని మొదలైంది. ఎక్కడైతే కొన్ని బిల్డింగ్స్ అవసరం ఉన్నాయో దాన్ని అక్వైర్ చేసుకోవడానికని కలెక్టర్ ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని అక్వైర్ చేసే క్రమం లోపల ఆ చట్టాన్ని పాటించకపోవడం వల్ల వాళ్ళు కోర్టుకు వెళ్ళినారు. కోర్టు ఇంటర్వెన్షన్ అయింది. ఇప్పుడు జూన్ 30 వరకు అంటే 2 నెలల వరకు స్టే ఇచ్చినారు. అక్కడ పని ఆగిపోయింది.
మంత్రి కేటీఆర్ ప్రకటన ప్రకారం ఈ ఏడాది జూలై లేదా ఆగస్టులో 20 కిలోమీటర్ల మార్గంలో మెట్రో సేవలు ప్రారంభం కావాలి. మెట్రో ప్రాజెక్టు పూర్తి చేయడానికి మొదట అంచనా వ్యయంగా 14,132 కోట్లుగా అధికారులు నిర్ణయించారు. అయితే ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం 18,000 కోట్లు దాటుతుందని అంచనా. ఒప్పంద సమయంలో కిలోమీటర్ల దూరంలో మెట్రో కారిడార్ ని నిర్మించడానికి అయ్యే ఖర్చు 200 కోట్ల రూపాయలుగా అంచనా వేయగా ప్రస్తుత ధరను బట్టి అవుతున్న కిలోమీటర్కు 230 కోట్లు అవసరమవుతాయని మెట్రో రైల్ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా నాగోల్ మెట్టుగూడ 8 కిలోమీటర్లు, మియాపూర్ ఎస్ఆర్ నగర్ మార్గంలో 12 కిలోమీటర్లు అందుబాటులోకి వస్తోందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. అయితే మియాపూర్ ఎస్ఆర్ నగర్ మార్గంలో సర్వీసులు ప్రారంభించాలంటే కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ అధికారులు భద్రతా పరీక్షలు నిర్వహించాలి. అయితే ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తుండటంతో అనుకున్న దానికన్నా మరో 3 నెలలు సమయం పట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీని ప్రకారం తెలంగాణలో ముఖ్యమైన పండగ దసరాకు మెట్రో కూత పెట్టే అవకాశం కనిపిస్తోంది. భద్రతా పరీక్షల్లో భాగంగా మెట్రో మార్గం, ట్రాక్, సిగ్నలింగ్, ప్రయాణికుల భద్రత, అగ్ని ప్రమాదాల నివారణ, వేగం, రైలు పనితీరుతో పాటు అనేక సాంకేతికపరమైన అంశాల్ని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ నిపుణులు, అధికారులు పరిశీలించి మెట్రో రైలు పట్టాలెక్కేందుకు అనుమతించాలి. ఇప్పటికే మెట్టుగూడ నాగోల్ 8 కిలోమీటర్ల మార్గంలో ఈ పరీక్షలన్నీ పూర్తయినా హెచ్ఎంఆర్ అధికారులు కానీ ఎల్ఎన్టీ యాజమాన్యం కానీ స్పష్టంగా చెప్పటం లేదు. కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే మెట్రో రైలు ప్రయాణికులకు అందుబాటులోకి తేవటానికి హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులకు అనుమతి ఉంటుంది. అయితే ఆ విభాగ అధికారులు జూన్లో ఈ పరీక్షలు చేపడతామని హెచ్ఎంఆర్ కు స్పష్టం చేయడంతో మెట్రో రైలు పట్టాలెక్కడం మరి కాస్త ఆలస్యమయ్యేలా ఉంది. ప్రాజెక్టు మొదలయ్యేటప్పుడేమో అనేకమైనటువంటి అబద్ధపు వాగ్దానాలు, గ్రౌండ్ లెవెల్లో అది మొదలైన తర్వాత అసలు ప్రజల్ని వాళ్ళని గాలికి వదిలేసి మీ కర్మ, మిమ్మల్ని మీ ఏడుపు మీరు ఏడవండి అనేటువంటి యాటిట్యూడ్ హైదరాబాద్లో కనిపిస్తుంది. మొదట్లో ఏమన్నారు, ట్రాఫిక్ మార్షల్స్ని పెడతామన్నారు. ఎక్కడన్నా మీకు కనిపిస్తారా హైదరాబాద్లో? అంటే ఏంటి, పనులు మొదలు పెడతారు, పనులు మొదలు పెట్టే ముందు ప్రామిస్లు చేస్తారు, గ్రౌండ్ లెవెల్లోకి వచ్చేటప్పటికి చిన్న చిన్న బాటిల్ నెక్స్ క్లియర్ చేస్తే వెళ్ళిపోతారు అనమాట. కొన్ని నెలల పాటు ఆ తవ్విన రోడ్లు అట్లే ఉంటాయి, విపరీతంగా దుమ్ములేస్తుంది, అరగంటలో వెళ్లే ప్రయాణం 1.5 గంట పడుతుంది. హైదరాబాద్ మెట్రో పనులు వేగంగా జరుగుతాయని సంబంధిత అధికారులు చెప్తున్నా చాలా చోట్ల ఆ స్పీడ్ కనిపించడం లేదు. నాగోల్ టు రహేజా ఐపార్క్, జేబీఎస్ నుంచి ఫలక్నామా, ఎల్బీ నగర్ టు మియాపూర్ కారిడార్ల పరిధిలో 72 కిలోమీటర్ల మెట్రో మార్గంలో 65 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నారు. కానీ అన్ని స్టేషన్లకు అవసరమైన పార్కింగ్ స్థలాల్ని ఏర్పాటు చేయడం తలకు మించిన భారమవుతోంది. కీలక ప్రాంతాల్లో పార్కింగ్ స్థలాల అన్వేషణ హెచ్ఎంఆర్ కు పరీక్ష పెడుతోంది. ప్రస్తుతానికి 17 చోట్ల 57 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే పార్కింగ్ స్థలాలు ఖరారయ్యాయి. కోటి మంది హైదరాబాదీయుల ఆశల మెట్రోని డిసెంబర్ 2018 కల్లా పూర్తి చేస్తామని ఎల్ఎన్టీ స్పష్టం చేసింది. పాత బస్తీ మార్గంలో మెట్రో రైల్ రూట్కి ప్రభుత్వమే చొరవ చూపించాలని నిర్మాణ సంస్థ కోరుతోంది. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తామని, హైదరాబాదీయుల మనసు దోచుకుంటామని మెట్రో యాజమాన్యం చెబుతోంది. మహానగరంలో మెట్రో రైల్ ప్రాజెక్టు త్వరగా పట్టాలెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది. మెట్రో ప్రోగ్రెస్ పై ఇది వాల్టి బ్రాండ్ హైదరాబాద్ స్టోరీ. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.